ఇక తదుపరి రాశి మనం ఒకసారి చూసుకున్నట్లయితే గురువుగారు ఇక కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి వారికి కూడా ఈ జూన్ మాసంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? కర్కాటక రాశి వాళ్ళకి అధిక భాగం శుభ ఫలితాలు గోచరిస్తుంది. ఒక్క అష్టమ శని ప్రభావం తప్ప మిగతా అన్ని రకాలుగా వీళ్ళకి మంచి శుభ ఫలితాలు వస్తున్నాయి. మనం ఇందాక చెప్పుకున్నటువంటి పంచగ్రహ కూటమి ఏదైతే ఉందో, అంటే రవి బుధ గురు శుక్ర గ్రహాలు ఏవేవైతే చంద్రుడితో సహా కలుస్తున్నాయో, ఆ చివరన కలిసేటువంటి గ్రహం 2.5 రోజులు ఉండేటువంటి ఆ గ్రహం ఏదైతే చంద్రుడు ఉన్నాడో, ఆ రాశి అధిపతి అంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఇది కలిసి లాభస్థానంలో కలుస్తుంది. అంటే ఈ జూన్ నెల అనేటువంటిది కర్కాటక రాశి వాళ్ళకి ఒక అద్భుతంగా చెప్పొచ్చు. చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. వీళ్ళు ఒక చరిత్ర సృష్టించేటువంటి అవకాశం జూన్ మాసంలో వీళ్ళకి ఏర్పడబోతుంది. ఇది దాదాపుగా అన్ని రంగాల వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఇది జరుగుతుంది. కనుక కారణం ఏమిటి? ఏ గ్రహం అయినా సరే లాభస్థానంలో ఉన్నప్పుడు మంచి శుభ ఫలితాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ధనకారకుడు, ద్వితీయాధిపతి వీళ్ళందరూ కూడా లాభస్థానంలోకి వచ్చేసారు. గురుడికి కర్కాటక రాశి వృషభ రాశిలో ప్రవేశించి సంచరిస్తున్నారు. అందువల్ల వీళ్ళు ఏ పని చేసినా ఈ నెలంతా హ్యాపీగా ఉండొచ్చు, ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. అయితే ఇక్కడ ఏమైతుంది, రవి కూడా అక్కడ ఉండబట్టి కొంత అస్తంగత్వ దోషం ఏర్పడుతుంది. అస్తంగత్వ దోషం ఏర్పడినప్పుడు ఏ వ్యక్తిగత జాతకాలను గురుడు మంచి ఫలితాలు ఇవ్వాలనుకోండి, గురుడు మంచి ఫలితాలు ఇవ్వాలి అని అంటే అంతగా ఇవ్వలేకపోవచ్చు. అంటే ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి వచ్చేసి రవి ఏ గ్రహాన్ని? రవి ద్వితీయ స్థానాధిపత్యం వహించి లాభస్థానంలోకి గోచార రీత్యా రావడం వల్ల వీళ్ళకి దాదాపుగా మంచి శుభ ఫలితాలు ఇస్తాడు. రవి శుభ ఫలితాలు ఇస్తాడు, అందులో డౌట్ లేదు. ఎలాంటి శుభ ఫలితాలు ఇస్తాడు? మంచి అధికారం ఇస్తాడు, డబ్బు ఇస్తాడు, బంగారం ఇస్తాడు, అట్లాగే పేరు ప్రతిష్టలు ఇస్తాడు, రాజయోగం ఇస్తాడు, పదవి ఇస్తాడు. ఇటువంటి శుభ ఫలితాలన్నీ కర్కాటక రాశి వాళ్ళకి వస్తాయి. అయితే మిగిలిన గ్రహాలు పెద్దగా పనిచేయకపోవచ్చు. మిగిలిన గ్రహాలు పెద్దగా పనిచేయనప్పుడు కొంత ఏంటంటే చాలా బాగుంది అనుకున్నాం కదా, ఇంకా మంచి ఫలితాలు రాలేదేంటి, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా బుధ గురు శుక్రులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే తప్పనిసరిగా శుభ ఫలితాలు వస్తాయి. ఇక శుక్రగ్రహానికి సంబంధించిన శాంతి అంటే భృగుపాశుపత హోమం జరిపించుకున్నారు అనుకోండి, కర్కాటక రాశి వాళ్ళు చక్కగా స్త్రీ మూలక సహాయం, స్త్రీ మూలక లాభం, స్త్రీ మూలకంగా వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవటం, ఇటువంటివన్నీ కూడా ఏర్పడతాయి. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి జీవిత భాగస్వామితో అంటే భార్యతో భేదాభిప్రాయాలు ఉన్నాయనుకోండి, ఈ మాసంలో భృగుపాశుపత హోమం జరిపించుకుంటే తప్పనిసరిగా వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ అనేది ఏర్పడుతుంది. అట్లాగే తల్లిగారితో కొంత భేదాభిప్రాయాలు వచ్చినా, లేదా తల్లిగారికి ఆరోగ్యం బాగుండకపోయినా, అట్లాగే సోదర సోదరీమణులతో ఇబ్బందులు వచ్చినా అలాంటివి జరిపించుకుంటే వాళ్ళ నుంచి మంచి హెల్ప్ అనేటువంటిది లభిస్తుంది. వచ్చేటువంటి ఇబ్బందులు అనేవి కూడా తొలగిపోతాయి. కనుక ఇటువంటి పరిహారాలు కర్కాటక రాశి వాళ్ళు చేసుకునేటట్టయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. శుక్రుడు ఈ కర్కాటక రాశికి తెలియకుండా చాలా రాజయోగం ఇస్తుంటాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళ జాతకంలో శుక్రుడు గనక బలంగా ఉండేటట్లయితే వాళ్ళకు వచ్చే రాజయోగాన్ని ఆపడం ఎవరి తరం కాదు, అంతటి మహారాజయోగం లభిస్తుంది. అంటే శనిచ్చే రాజయోగం కన్నా, గురుడిచ్చే రాజయోగం కన్నా శుక్రుడు బలంగా ఉంటే శుక్రుడిచ్చే రాజయోగం చాలా బాగుంటుంది. కనుక కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడైనా సరే శుక్రగ్రహ అనుగ్రహం సంపాదించాలి. అంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజ చేయటం కానీ ఇలాంటివి చేసేటట్లయితే వాళ్ళకి ఆర్థిక విషయాల్లో లోటు అనేది ఉండదు. మెయిన్గా శుక్రవారం నాడు ఉదయం పూట కనకధారాస్తవం చదువుకోవటం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే సినీ రంగంలో, టీవీ రంగంలో, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా శుక్రవారం నాడు ఈ కనకధారాస్తవం చదువుకోవటం, లేదా లక్ష్మీదేవి పూజ చేయటం, లక్ష్మీదేవి ఆలయాలు, ప్రముఖమైన ఆలయాలు ఉంటాయి కదా, వాటిని సందర్శించటం, ఇలాంటివి చేస్తే శుభ ఫలితాలు ఉంటాయి. ఈ సినిమా రంగానికి, టీవీ రంగానికి, మీడియా రంగానికి శుక్రుడికి సంబంధం ఉంటుంది. ఏంటంటే మనం జాగ్రత్తగా గమనిస్తే ఎక్కువ మూవీస్ శుక్రవారం రిలీజ్ అవుతాయి. అవును, చాలా మూవీస్ శుక్రవారం రోజు రిలీజ్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే గురువు గారు, ఏదైనా మూవీ స్టార్ట్ చేయాలి అనుకున్నా గానీ అది కూడా వీలైనంత వరకు శుక్రవారం నాడు చేస్తారు. అంటే శుక్రుడు కళలకి కారకుడు, అంటే ఆర్ట్స్ అన్ని కూడా శుక్రుడు అధీనంలో ఉంటాయి. శుక్రుడు బలంగా ఉంటేనే ఆర్టిస్టులు అవుతారు.
కనుక వీళ్ళు చేయాల్సిందల్లా ఈ శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి. ఇటువంటి శుభ ఫలితాలు రావడానికి ఈ సినీ రంగంలో, మీడియా రంగంలో, టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళందరూ భృగు పాశుపత హోమం జరిపించుకోవడం అనేది ముఖ్యంగా చెప్పదగిన సూచన. ఇకపోతే సముద్రం వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, అంటే సీ ఫుడ్స్, అంటే సముద్రం మీద వ్యాపారం అంటే ఏమంటే సీ ఫుడ్స్, దానికి సంబంధించిన బిజినెస్లు చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ మాసం చాలా బాగుంది. మత్స్యకారులకి వాళ్ళకి చాలా బాగుంది. విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం ఎదురులేదు. వీళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ లోనే కావాల్సినటువంటి సీట్ అనేది వస్తుంది. అట్లాగే ఈ కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళు కూరుకున్న విద్య చదవడానికి మంచి అవకాశాలు ఈ మాసం బలంగా గోచరిస్తున్నాయి. విదేశీ విద్యా యోగం ఉంది, అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే కోరిక నెరవేరుతుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంది. ఇంకా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి కూడా బాగుంది. కాకపోతే అష్టమ శని ప్రభావం కొంత ఉంది గనక ఎంత బాగున్నా అప్పుడప్పుడు బ్రేక్స్ వస్తాయి గనక శనికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఓకే గురువు గారు, మీరు చెప్పారు కర్కాటక రాశి వారికి వచ్చేసి జూన్ మాసంలో చాలా అద్భుతంగా ఉంది, అలాగే సో వారు జూన్ మాసంలో మహారాజయోగం కూడా అనుభవించబోతున్నారని చెప్పేసి అని. కానీ అష్టమ శని కారణంగా అయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేసి అని చెప్పారు. సో దానికి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వారికి జూన్ మాసంలో బాగుంటుంది? మందపల్లి కానీ, శనిసింగణాపూర్ కానీ, తిరునల్లారు కానీ, వీటిల్లో ఎక్కడైనా సరే శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాలి. అలాగే ఇక అంత దూరం వెళ్ళలేము అనుకునేటువంటి వాళ్ళు ఒక నల్ల కుక్కను పెంచుకోవటం కానీ, నల్ల కుక్కకి ఆహారం పెట్టడం కానీ, కాలభైరవాష్టకం చదవటం కానీ చేసేటట్లయితే ఆ శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. లేదనుకుంటే ఆ ఇంట్లో చిన్న కృష్ణ ప్రతిమను ఉంచుకొని కృష్ణుణ్ణి ఆరాధించినా కూడా, ఓం నమో వాసుదేవాయ అనుకున్నా కూడా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. కృష్ణ ఆరాధన వల్ల ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు అనేటువంటివి తొలగిపోయే అవకాశాలు బలంగా ఉంటాయి.